మంచు ఫ్యామిలీ వివాదంలో హై డ్రామా కొనసాగుతోంది. తనపై దాడి జరిగిందంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. అలాగే తనకు రక్షణ కల్పించాలంటూ ఇంటెలిజెన్స్ అధికారుల్ని కోరారు. మరోవైపు మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మనోజ్ సామగ్రిని అక్కడి నుంచి తరలించారు. ఇక మోహన్ బాబు ఇంటి పని మనిషి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచు ఫ్యామిలీ వివాదంపై మాట్లాడిన తన వీడియో వైరల్ కావడంతోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మంచు ఫ్యామిలీ వివాదంలో హై డ్రామా కొనసాగుతోంది. తనపై దాడి జరిగిందంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. అలాగే తనకు రక్షణ కల్పించాలంటూ ఇంటెలిజెన్స్ అధికారుల్ని కూడా కోరారు. మరోవైపు మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనోజ్ సామగ్రిని అక్కడి నుంచి తరలించారు. ఇక మోహన్ బాబు ఇంటి పని మనిషి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచు ఫ్యామిలీ వివాదంపై మాట్లాడిన తన వీడియో వైరల్ కావడంతోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నింటికీ సంబంధించి మా ప్రతినిధి శశి పూర్తి అప్డేట్ అందిస్తారు. శశి, చెప్పండి, పూర్తి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఈ హై డ్రామా కొనసాగుతూనే ఉందా? మనోజ్ ఇంటి నుండి సామగ్రిని తరలించేశారా? ప్రస్తుతానికి ఎవరి వారు సపరేట్ అయిపోతున్నట్టుగా మనం అనుకోవచ్చా? మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరోవైపు గత 2 రోజుల నుంచి కూడా ఈ వివాదాలకు సంబంధించినటువంటి హైడ్రామా కొనసాగుతుంది. మరోవైపు ఇక మంచు మనోజ్ వరుసగా ఫిర్యాదులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. నిన్న పహాడిశరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి ఆగంతకులు చొరబడి తన భార్య పిల్లల మీద దాడికి యత్నించారు. అదే సమయంలో తాను అడ్డుకుంటే తనకు కూడా గాయాలయ్యాయి అంటూ కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ పరిణామం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పహాడిశరీఫ్ పోలీసులు వచ్చి ఇక మోహన్ బాబు నివాసంలో దర్యాప్తు కొనసాగించినప్పుడు, లేకపోతే డీవీఆర్ కలెక్ట్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు, స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే తాజాగా ఇటు మంచు మనోజ్ ఇంటెలిజెన్స్ డీజీని కలిశారు. ఆ తర్వాత తనకు ప్రాణహాని ఉంది, తనకు ప్రొటెక్షన్ కావాలంటూ కూడా కోరారు. అందుకు సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికీ ఇంటెలిజెన్స్ డీజీకి సమర్పించారు. మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీని కలిసిన తర్వాత నేరుగా డీజీపీ కార్యాలయానికి వచ్చారు. డీజీపీది కలిసి తనకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, తన మీద దాడి జరిగినప్పటి నుంచి, తర్వాత తన హాస్పిటల్కి వెళ్ళడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తన ఇంట్లో ఉండేటటువంటి బౌన్సర్లను, తన వ్యక్తిగత సిబ్బందిని బయటికి పంపించడం, ఈ అన్ని అంశాల గురించి సవివరంగా మరోసారి డీజీపీకి ఆయన ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే డీజీపీ ఆఫీస్కి చేరుకున్నారు. మరోవైపు డీజీపీ కార్యాలయంలో తన ఫిర్యాదును ఇప్పటికే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన బయటికి రాబోతూ ఉన్నారు. అనంతరం ఇక్కడ నుంచి జల్పల్లికి వెళ్తాడా, లేకపోతే ఇప్పటికే నార్సింగి నుంచి నేరుగా ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయానికి వచ్చాడు కాబట్టి నార్సింగ్కి వెళ్తాడా అన్నది మాత్రం ప్రస్తుతం తేలాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పోలీసుల తీరు మీద ఇప్పటికే మంచు మనోజ్ తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆ తీరు మీద ఇప్పటికే మండిపడుతూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి కూడా తనకు ప్రొటెక్షన్ కావాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి పదే ప్రొటెక్షన్ గురించి ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా పోలీసులు తనకు ఉండే వ్యక్తిగత సిబ్బందిని కావచ్చు, లేకపోతే తన ఇంట్లో ఉండేటువంటి బౌన్సర్లను బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనను ఒంటరివాడిని చేశారంటూ కూడా ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తన ఇంట్లోకి ప్రవేశించి 10 మంది దుండగులు తమ మీద, తమ కుటుంబం మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు తనకు ఖచ్చితంగా రక్షణ కావాల్సి ఉంది. తనకు ఇంట్లో బౌన్సర్లు లేకపోతే తన రక్షణ ప్రశ్నార్థకంగా మారుతుంది, తన భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందంటూ కూడా ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు పహాడిశరీఫ్ పోలీసులు తనకు భద్రత కల్పించడంలో, రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందారు. సో అందులో భాగంగానే తాను ఇటు ఇంటెలిజెన్స్ డీజీని కలవాల్సిన అవసరం ఏర్పడిందంటూ కూడా ఆయన ఇప్పటికే తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా సమాచారం. సో మొత్తానికి ఇంటెలిజెన్స్ డీజీని ఆయన కలిశారు. తనకు సంబంధించినటువంటి ఫిర్యాదును కూడా ఇప్పటికే ఆయన సమర్పించారు. తనకు థ్రెట్ ఏ విధంగా ఉంది, తన ఇంట్లో దాడికి ఏ విధంగా పాల్పడ్డారు, ఇక 10 మంది ఆగంతకులు పూర్తి స్థాయి భద్రతగా ఉండేటటువంటి తన ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించారు అన్న అంశాల గురించి ఇప్పటికే శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన తర్వాత అనంతరం డీజీపీని కలుస్తున్నారు. అయితే డీజీపీని ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో చేరుకుని డీజీపీకి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. సో మరి కాసేపట్లో ఇక మంచు మనోజ్ బయటికి రాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఆయన పలు అంశాలను తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా తనకు సంబంధించినటువంటి రక్షణకు, భద్రతకు పెద్దపీట వేస్తూ వెంటనే తనకు గన్మెన్లను
స్థలాన్ని కేటాయించాలన్న ఒక ప్రధాన విజ్ఞప్తిని ఆయన చేయబోతూ ఉన్నారు. మరోవైపు తన ఇంట్లోనే తన మీద జరుగుతున్నటువంటి కుట్ర కావచ్చు, లేకపోతే తనను ఒంటరివాడిని చేసేందుకు ఇప్పటికే ఇంట్లో కావచ్చు, తర్వాత తనను ఇబ్బంది పెట్టేందుకు, తర్వాత తన మీద దాడి చేసేందుకు బయట వ్యక్తులు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు డీజీపీ ముందు ఉంచుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంబంధించిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని తనకు భద్రత కల్పించాలంటూ కూడా ఆయన పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇదంతా కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే పాడిశేరి పోలీసులు ప్రస్తుతం మంచు మనోజ్ నివసిస్తున్నటువంటి, అలాగే మోహన్ బాబు నివసిస్తున్నటువంటి జల్పల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. మంచు మనోజ్ గత కొన్నాళ్ళుగా అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి మిగతా అన్ని వస్తువులు అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానంగా ఒక 3 వాహనాలను సిద్ధం చేసి అక్కడి నుంచి ఆయన సామాగ్రిని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి. మోహన్ బాబు ప్రస్తుతం ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. ఆ ఇల్లు మోహన్ బాబుకు సంబంధించినటువంటి అంశం, మోహన్ బాబుకు సంబంధించినట్టుగా చెప్తూ ఉన్నారు. అందులో తనకు మాత్రమే పూర్తి సర్వాధికారులు ఉన్నాయంటూ కూడా మోహన్ బాబు ఇప్పటికీ చెప్తూ ఉన్నారు. సో మంచు మనోజ్ని ఇక్కడ నుంచి బయటకు పంపించాలి. మంచు మనోజ్ వల్ల తనకు థ్రెట్ ఉంది. మంచు మనోజ్ అలాగే మంచు మనోజ్ భార్య మౌనిక వల్ల తనకు థ్రెట్ ఉంది. తన ఇంటిని కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి, అలాగే బయటి వ్యక్తులను కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి బయటి వ్యక్తులను కూడా ఇంట్లో ఆశ్రయం కల్పించి అలజడి సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి, సో ఇలాంటి పరిస్థితుల్లో మనోజ్ దంపతులను బయటికి పంపించాలంటూ కూడా ఇప్పటికే మోహన్ బాబు కూడా రిక్వెస్ట్ చేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే పాడిశేరి పోలీసులు ఇటు మంచు మనోజ్ను బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నట్టు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తం రోజుకొక రకంగా ఈ యొక్క అంశంలో ట్విస్టులు ప్రస్తుతం బయటకు వస్తూ ఉన్నాయి. గంటకు ఒక రకంగా పరిణామాలు కూడా చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు కూడా ఇటు తండ్రి కొడుకులు చేసుకుంటున్నటువంటి సందర్భం. ఇటు మంచు మనోజ్ నిన్న పాడిశేరి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆగంతకుల గురించి మాత్రమే ప్రస్తావిస్తే ఇటు మోహన్ బాబు ఏకంగా తన కుమారుడి వల్లే తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి సందర్భం. సో ఏం జరుగుతుందన్నటువంటి మీమాంస ఉత్కంఠ ప్రస్తుతం నెలకొని ఉంది. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో డీజీపీ కార్యాలయం నుంచి మంచు మనోజ్ బయటకు వచ్చిన తర్వాత నేరుగా జల్పల్లి వెళ్తారా? ఒకవేళ జల్పల్లి వెళ్తే అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి సామాగ్రిని, తర్వాత ఆయనకు సంబంధించిన వస్తువులను కూడా బయట నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఒకవేళ అదే ప్రయత్నం కొనసాగితే ఇటు జల్పల్లిలో ఈ ప్రయత్నాన్ని మంచు మనోజ్ అడ్డుకుంటాడా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ వెళ్తే అక్కడ ఏదైనా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉందన్నది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కూడా మోహరించినటువంటి సందర్భం కనిపిస్తోంది కాబట్టి, సో జల్పల్లికి వెళ్తాడా లేకపోతే నార్సింగ్కి వెళ్తాడా అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థంగా ఉంది. ఇదంతా ఒకవైపు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఉదయం నుంచి కూడా మోహన్ బాబు ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వైరల్ అయింది. ఇంట్లో ఏ విధంగా గొడవ జరిగింది, గొడవ జరగడానికి గల మూల కారణం ఏంటి అన్న అంశాల గురించి పని మనిషి చాలా వివరంగా కూడా ఆ వీడియోలో వివరించింది కూడా. అయితే ఆ వీడియోలో అన్ని ప్రసార మాధ్యమాల్లో ఇప్పటికే ప్రసారం కావడంతో మనస్తాపం చెందినట్టుగా తెలుస్తుంది. ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందంటూ కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇటు పోలీసులు సైతం నిర్ధారించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం జోరుగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత, ఆమెకు సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఆ ఒత్తిడిలో భయంగా ఆత్మహత్యాయత్నం చేసిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి, ఈ వార్తల్లో నిజంగానే ఆత్మహత్యాయత్నం చేసిందనేది మాత్రం పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది స్వామి. ఇక్కడ నుంచి ఇటు మంచు మనోజ్ జల్పల్లి వెళ్తాడా లేకపోతే నార్సింగ్ వెళ్తాడా? ఒకవేళ జల్పల్లి వెళ్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న అంశం గురించి చెప్పండి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనోజ్ ఆ సామగ్రిని తరలిస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు కదా, ఆ సామగ్రి మనోజ్ అంగీకారం మేరకే తరలిస్తున్నారా లేదా పోలీసులే నిర్ణయం తీసుకున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఎస్, ఇదే అంశం మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ యొక్క సామాగ్రిని తరలించే ముందు ఇటు పోలీసులు, పాడిశేరి పోలీసులు మనోజ్ని సంప్రదించారా లేకపోతే ఆయనకి ఏదైనా సమాచారం అందించారా లేదన్నది ప్రస్తుతం తెలియాల్సినటువంటి అంశం. అయితే మొత్తానికి అయితే 3 వాహనాలు మోహన్ బాబు ప్రాంగణంలోకి, ఇంటి ప్రాంగణంలోకి చేరుకున్నాయంటూ కూడా ప్రస్తుతం చెబుతూ ఉన్నారు. అయితే నిజంగానే అక్కడ నుంచి ఆ వస్తువులను తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఆయనకు సంబంధించినటువంటి సామాగ్రిని తరలించే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ తరలించే ప్రయత్నం చేస్తే మంచు మనోజ్కి ఈ విషయం చేరవేశారన్నది మాత్రం ఇంకా ప్రస్తుతం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మోహన్ బాబు మాత్రం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక మంచు మనోజ్తో పాటు ఆ తర్వాత మంచు మనోజ్ భార్య మౌనిక ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా తనకు హాని కలిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీరంతా బయట వ్యక్తులను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వ్యక్తులను ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. తన ఇంట్లోనే వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఇంట్లో అలజడి సృష్టిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా తన భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందనేది మోహన్ బాబు చెప్తూ ఉన్నారు కాబట్టి, సో ఇందులో భాగంగానే మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగానే పోలీసులు ఈ స్టెప్ తీసుకుని ఇక మంచు మనోజ్కి సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్నారన్న ఒక ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతూ ఉంది. మరోవైపు తాను 78 ఏళ్ల వయసు ఉంది, తాను సీనియర్ సిటిజన్గా ఉన్నాను, సీనియర్ సిటిజన్గా తనకు ఉన్నటువంటి హక్కులు కావచ్చు, తన భద్రతను పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా తను ప్రశాంతంగా
బతికేయగలిగేటటువంటి అవకాశం తనకు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులను మోహన్ బాబు కోరారు. కాబట్టి ఆ అంశంలో భాగంగానే ఇక మంచు మనోజ్ సంబంధించినటువంటి సామాగ్రిని తరలించబోతున్నారని కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇంకొక గంట అరగంటలో ఈ సామాగ్రి తరలింపుకు సంబంధించిన అంశం అన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ విషయం గురించి పోలీసులు మంచు మనోజ్కి ఈ విషయం వివరించారా లేదా అనేది మాత్రం ఇంకా ప్రశ్నగా మిగిలింది.